అన్ని కాలాల్లోనూ లభ్యమవుతూ చిన్న పిల్లల మొదలు పెద్దల వరకు అన్ని వయసుల వారు ఇష్టపడే పండు అరటి. అరటిలో మంచి పరిమాణం గల కాయలు, పెద్ద సైజు గెలలతో ఎకరాకు 50 టన్నులకు పైగా అత్యధిక దిగుబడినిచ్చి సాగులో విప్లవాత్మక మార్పులను తెచ్చింది టిష్యూ కల్చర్ సాగు. టిష్యూ కల్చర్ సాగులో గ్రాండ్ 9 రకం ప్రాచుర్యం పొందింది. పంటంతా ఒకేసారి కోతకు రావడం టిష్యూ కల్చర్ సాగులో విశేషం. అరటి నుంచి మంచి దిగుబడిని, కాయ నాణ్యతను సాధించాలంటే టిష్యూ కల్చర్ నారు మొక్కల ఎంపిక మొదలు మొక్కల సాంద్రత, ఎరువుల యాజమాన్యంలో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను ఆచరించాలంటూ టిష్యూ కల్చర్ అరటి సాగులో రైతులు పాటించాల్సిన మెలకువలను వివరిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రవీంద్ర కుమార్. అరటిలో అత్యధిక ఉత్పాదకతను సాధించడానికి, స్వల్ప సమయంలో అధిక లాభాలను ఆర్జించడానికి మనకి బిందు సేద్యం, అదేవిధంగా టిష్యూ కల్చర్ మొక్కలు అనేవి చాలా దోహదపడడం జరిగాయి. భారతదేశంలో ఈ అరటి సాగు విస్తీర్ణం పెరగడానికి, ఎగుమతులు అధికంగా రావడానికి, అధిక ఉత్పాదకతకు టిష్యూ కల్చర్ అరటి మొక్కలు అనేవి అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు అనేవి తల్లి మొక్కల నుంచి నాణ్యమైనటువంటి కణజాలాన్ని ప్రయోగశాలలో అభివృద్ధిపరిచి ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి లక్షలాది మొక్కలను ఉత్పత్తి స్వల్పకాలంలో చేయడానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఎటువంటి తెగులు కానీ, వైరస్లు కానీ లేనటువంటి మొక్కలు, ఆరోగ్యకరమైనటువంటి అధిక దిగుబడులు ఇచ్చేటువంటి తల్లి మొక్కల లక్షణాలను పోలి ఉండడంచే సగటు ఉత్పాదకత అనేది చాలా అధికంగా ఉంటుంది. ఈ టిష్యూ కల్చర్ మొక్కలు అనేవి పిలక మొక్కలతో పోల్చినప్పుడు 30 నుంచి 45 రోజులు ముందుగా మనకి కోతకు రావడం ద్వారా అక్కడ కూడా సమయం అనేది ఆదా అవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మొక్కలను మనం ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి చీడపీడలు లేనటువంటి మొక్కలు ఉండేటట్టుగా చూసుకోవాలి. అంతేకాకుండా మొక్కలన్నీ కూడా కనీసం 30 సెంటీమీటర్లు, అంటే ఒక అడుగు ఎత్తు ఉండి 5 నుండి 6 ఆకులు ఉండేటట్టుగా చూసుకోవాలి. హార్డెనింగ్ సెంటర్లలో 45 రోజుల పాటు కూడా సరిగా హార్డెన్ అయ్యాయని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే కొనుగోలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ టిష్యూ కల్చర్ మొక్కలు మనం నర్సరీ నుంచి మన పొలానికి తీసుకుని వచ్చినప్పుడు వెంటనే నాటకుండా ఒక 2-3 రోజుల పాటు పాక్షిక నీడలో ఉంచి వాటికి నీటిని అందజేయడం ద్వారా ఆ పరిస్థితులకు అలవాటు పడి ప్రధాన పొలంలో అధిక శాతం మొక్కలు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందండి. మరి నేల తయారీ విషయానికి కానీ మనం చూస్తే రైతులు సాధారణంగా ఈ అరటి మొక్కలు వేసుకునేటప్పుడు పై దుక్కులు చేసి అరటి మొక్కలు నాటడం పరిపాటిగా చేస్తూ ఉంటారు. దానివలన నేల లోపలి పొరలు అనేటువంటివి మనకి గట్టిపడి గాలి ప్రసరణ అనేది వేరు వ్యవస్థకి ఉండదు. అరటిలో మనకి ఎక్కువగా ఈ దుంప కింద నేలలో తయారవుతూ ఉంటుంది. దుంప ఊరడానికి, వేరు వ్యవస్థ విస్తరించడానికి అవకాశం మనం కల్పించినప్పుడు మాత్రమే మనకి గెల కూడా బలంగా రావడానికి అవకాశం ఉంటుంది. దానికి ఈ దుక్కులు అనేటువంటివి కనీసం 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు వరకు కూడా ఈ దుక్కులు అనేటువంటివి చేయడం ద్వారా ఈ నేలలో గాలి మరియు నీరు నిష్పత్తి అనేవి సమానంగా ఉండి వేరు వ్యవస్థ విస్తరించడానికి అవకాశం ఉంటుంది. క్రిమికీటకాలు నశించడానికి కూడా తోడ్పడుతుంది. కాబట్టి లోతు దుక్కులు చేసుకోవడం అనేది మనం ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దుక్కులు చేసుకునే తర్వాత కనీసము 45 సెంటీమీటర్ల పొడవు, 45 సెంటీమీటర్ల వెడల్పు, 45 సెంటీమీటర్ల లోతు ఉండే విధంగా ఈ గోతులు అనేవి తయారు చేసుకోవాలి. 1.8 మీటర్లు లేదా మనకు 6 అడుగుల దూరంలో ఈ గోతులు అనేవి ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనకు ఒక ఎకరానికి వచ్చేసి 1250 మొక్కల వరకు కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది. దీన్ని నాటేటప్పుడు మనం ఈ గోతులో ఉండేటువంటి మట్టికి కనీసం 5 నుండి 10 కేజీల వరకు పశువుల గెత్తం, 200 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఈ భాస్వరం ఎరువును అనేది అందించవలసి ఉంటుంది. ఈ పశువుల గెత్తం, గోతులోంచి తవ్విన మట్టి, భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ పూర్తిగా కలిగిపెట్టి దాన్ని మళ్ళీ 3వ వంతు గోతును నింపుకునే తర్వాత ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు బ్యాగుల నుంచి మనం తీసుకొని పాలిథిన్ కవర్లను చించివేసి సాయంత్రం పూట మనం నాటుకొని
గట్టిగా చుట్టూ తొక్కిపెట్టి వేరుమండలం అంతా కూడా మట్టితో పూర్తిగా కప్పబెట్టి నీటిని వెంటనే అందించడం ద్వారా మనం ఈ విధానంలో నాటుకోవచ్చు. నాటిన తర్వాత 1-2 ఆకులు మనకి కొత్త ఆకులు చిగుర్చిన తర్వాత అవి పూర్తిగా మనకి నిలదొక్కున్నాయని నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలను మనం ఎక్కువగా బరువైన నేలల్లోనూ నాటుకున్నప్పుడు డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించినప్పుడు ఈ మొక్కలు బాగా పెరగడం మనం గమనించవచ్చు. ప్రతి టిష్యూ కల్చర్ అరటి మొక్కకి 200 గ్రాముల నత్రజని, 200 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువులను, అదేవిధంగా 50 గ్రాముల భాస్వరం ఎరువును అందజేయవలసిన అవసరం ఉంటుంది. నత్రజని యూరియా రూపంలోను, పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం డ్రిప్ ద్వారా అందజేసినప్పుడు ఈ మొక్కలు కానీ, కాయ నాణ్యత కానీ, దిగుబడి కానీ చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి టిష్యూ కల్చర్ మొక్కలను నాటిన 3వ వారం నుంచి 6వ వారం వరకు మనం 4 గ్రాముల యూరియా, అదేవిధంగా 3 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను ప్రతి 3 రోజులకి ఒకసారి మొక్కకి అందజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా 7వ వారం నుంచి 14వ వారం వరకు కూడా 4.7 గ్రాముల యూరియా, 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అందజేసుకోవాల్సిన అవసరం ఉంది. 15వ వారం నుంచి 24వ వారం వరకు కూడా 5 గ్రాముల యూరియా, 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను అందజేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా గెలలు వేసిన తర్వాత కూడా మనకి ఎరువుల ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి 31వ వారం నుంచి 35వ వారం వరకు కూడా 4.7 గ్రాముల యూరియా, అదేవిధంగా 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మొక్కకి ప్రతి 3 రోజులకి ఒకసారి దానికి అందజేయవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా అందజేసినప్పుడు మనకి మొక్కలు బలంగాను పెరగడమే కాకుండా దిగుబడి కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ చెప్పిన ఎరువులన్నీ కూడా మనం బరువైన సారవంతమైన నేలల్లో చెప్పినవి. అదేవిధంగా తేలికపాటి నేలల్లో వేసుకున్నప్పుడు ముందు వారాల్లో 5 గ్రాముల యూరియా, 4 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకొని గెలలు వేసే దశలోని, అదేవిధంగా పూమొగ్గ తయారయ్యే దశలో కూడా సుమారు 8 నుండి 9 గ్రాముల యూరియా, 7 నుంచి 8 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి 3 రోజులకి ఒకసారి మొక్క ఒక్కింటికి అందజేసినప్పుడు ఈ దిగుబడులు అనేవి ఎక్కువగా ఉండి పంట అనేది నాణ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సూక్ష్మ పోషక పదార్థాల లోపానికి కూడా 2వ నెలలో, 4వ నెలలో, 6వ నెలలో అర్కా బనానా స్పెషల్ కానీ, బనానా శక్తి కానీ, ఫార్ములా 4 కానీ, మ్యాక్స్ వంటి ఎరువులను, సూక్ష్మ పోషకాలు కలిగినటువంటి మిశ్రమాన్ని ఈ మొక్కలపైన 3 దఫాలుగా పిచికారీ చేయడం ద్వారా దీనికి వచ్చే పోషక లోపాలన్నింటినీ కూడా మనం సమగ్రంగా నివారణ చేయడానికి అవుతుంది. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో నీటి యాజమాన్యం కూడా మనకి ముఖ్యమైనది. డ్రిప్ ద్వారా మనం నిర్దిష్ట పరిమాణంలో నీటిని అందజేసినప్పుడు ఈ మొక్కలు అనేవి బాగా ఎదగడమే కాకుండా సుమారు 11 నుంచి 15% అదనపు దిగుబడులు మనకు వస్తాయి. ఈ డ్రిప్ ద్వారా నీటిని ఇచ్చినప్పుడు మొక్క నాటిన మొదటి నెల రోజులు కూడా ప్రతి మొక్కకి కనీసం 4 నుంచి 5 లీటర్ల నీరు అనేది అందజేయాల్సిన అవసరం ఉంటుంది. 2వ నెలలో 8 నుంచి 10 లీటర్ల నీటిని అందజేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా 3వ నెల నుంచి మొక్క పెరుగుదల, యాక్టివ్ గ్రోత్ పీరియడ్లోకి వచ్చినప్పుడు మొక్క బాగా పెరుగుదల దశలో ఉండేటప్పుడు కనీసము 12 నుంచి 15 లీటర్ల పాటు నీటిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంకురం ఏర్పడినప్పుడు ఈ షూటింగ్ స్టేజ్లో మొక్కకి కనీసము 18 నుంచి 20 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. గెలలు తయారయ్యే దశలో 25 లీటర్ల పాటు కూడా నీటిని అందజేయాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కల్లో సుమారు 3వ నెల నుంచి ఈ పిలకలు రావడం అనేది ప్రారంభమవుతాయి. ఈ పక్క నుంచి వచ్చేటువంటి పిలకలను మనం ఎప్పటికప్పుడు తొలగించుకొని ఎరువులను అందజేయడం ద్వారా ఈ తల్లి మొక్క ఏదైతే ఉందో అది ప్రధాన మొక్క బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ గెలలు వేసే టైంలో మనం ఈ వెదురు కర్రల ద్వారా ఊతం ఏర్పరిచినప్పుడు మన వేసవి గాలులకు కూడా ఈ మొక్క పడిపోకుండా కాపాడడానికి అవకాశం ఉంటుంది. గెల ఏర్పడిన తర్వాత కూడా గెలపై ఉండేటువంటి కాడ ఎండకు బాగా ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి అక్కడ కొల్లుటోటు రేఖం లాంటి తెగుళ్ళు ఏర్పడి గెలలు కింద పడిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గెల కూడా కుళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోటాకు ఏదైతే ఉందో గెల ఏర్పడగానే గెల కాడ మీద మనం వేసి కట్టడం ద్వారా, అదేవిధంగా ఎండు ఆకులు కూడా తో కప్పి కట్టడం ద్వారా ఈ ఎండ ఏదైతే ఉందో దాని నుంచి మనం రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రక్షక పత్రాలను కూడా గెలంతా కూడా పూర్తిగా వదిలిన తర్వాత
పైనుంచి కింద వరకు ఉండే హస్తాల్లో రక్షక పత్రాలను మనం జాగ్రత్తగా తీసివేసుకోవడం ద్వారా ఆ రక్షక పత్రాల్లో ఎండిపోయినటువంటి రక్షక పత్రాల్లో దాగున్నటువంటి రసం పీల్చే పురుగులను కూడా నివారణ చేయవచ్చు. అదే వేసవికాలంలోనూ శీతాకాలంలో కూడా ఈ బంచ్ కవర్స్ అనేవి మనం గెలలకు తొడగడం ద్వారా అదనపు ప్రయోజనాన్ని పొందవచ్చండి. గెలలో ఆఖరి హస్తం ఇచ్చుకున్న 5 రోజులకు, 15 రోజులకు, 25 నుంచి 30 రోజులకు 3 దఫాలుగా 13,045, 0050లో మార్చి 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినప్పుడు ఈ పొటాష్ లోపం అనేది రాకుండా ఉంటుంది. గెల కూడా మంచి సైజులో వచ్చి బరువు కూడా మనకి 25 నుంచి 30 కేజీల వరకు వచ్చి హెక్టార్కు 100 టన్నుల వరకు కూడా ఈ గ్రాండ్ 9 రకంలో దిగుబడిని మనం ఆశించడానికి అవకాశం ఉంటుందండి. ఈ విధంగా ఈ జూన్ నుంచి ఆగస్టు మధ్యకాలంలో ఈ మొక్కలను నాటుకోవడం ద్వారా అధిక దిగుబడులు రావడమే కాకుండా నాణ్యమైనటువంటి పంటను కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది.